అరే రేపు నా బర్త్డే వచ్చే. హే జాన్వి, రేపు నా బర్త్డే, ఐ మీన్ డే ఆఫ్టర్ టుమారో. కానీ నువ్వు మాత్రం రేపు 9 o'clock షార్ప్గా ఒక ప్రైవేట్ రిసార్ట్ బుక్ చేసాం, అక్కడికి వచ్చేయాలి. ఓకే? ఇంకెక్కడ హౌస్ పార్టీ? అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ మై బర్త్డే అండ్ ఇట్స్ థీమ్ పార్టీ. సో ఇట్స్ బాలీవుడ్ థీమ్ పార్టీ. దయచేసి లాస్ట్ టైం లాగా పిజామాస్ వేసుకొని రా. ప్లీజ్ ఫాలో థీమ్, లేదా ఎంట్రీ లేదు. థీమ్ క్యాండిడ్, నీకు ఏదనిపిస్తే అది వేసుకొని రావచ్చు. Oh, by the way, get Sushant, Ajju and auntie, uncle also if possible, and all your friends. The more the merrier. Please లిస్ట్ మాత్రం ముందే పంపించు, బయట సెక్యూరిటీ చెక్ నేను చెప్పాలి. నువ్వు ఒకటి వస్తావు కదా, అంటే ఇంట్లో అంత స్పేస్ కూడా లేదు. సో యునో. అండ్ జాన్వి, ప్లీజ్ ఏం తినకుండా రా. ఓకే? స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ అరేంజ్డ్. అండ్ వీ హ్యావ్ దిస్ సూపర్ గుడ్ షెఫ్ హూస్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ. యూ హ్యావ్ జాగరీ చీజ్ కేక్. డోంట్ మిస్ జాగరీ చీజ్ కేక్. ఒక చికెన్ జంబో, ఒక మటన్ జంబో సరిపోతుంది కదా. అండ్ తినదరగాలి కచ్చాను. సో ప్రైవేట్ డిజైన్ సెట్ చేశాను. మ్యూజిక్, డాన్స్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ వరకు అంతా సెట్. నువ్వు వచ్చే చెప్తా. ఒక డిస్కో లైట్ ఉందిరా, అది ఆన్ చేస్తే మొత్తం పబ్ ఫీల్స్ అది సెట్ చేసా. జాన్వి గిఫ్ట్స్, ఆర్ యూ సీరియస్? ఐ మీన్ ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఇట్స్. ఎనీవేస్, ఫార్మాలిటీస్ ఏమొద్దు. ప్లీజ్ థీమ్ ఫాలో అవ్వు, అదే ఒక పెద్ద గిఫ్ట్. గిఫ్ట్ తీసుకొని రాకపోతే రాకు. ఏమైందే? వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అమ్మో, ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది? అంతా బానే ఉందా? బండికి కొత్త బండి, నీకు రాదు, తీసుకోవద్దు, సరిగ్గా నేర్చుకో ముందు అని అంటానే ఉన్నా. వింటావా నా మాట? పాపం ఎట్లుందో ఏమో అసలు. స్క్రాచ్లు ఏమైనా పడినాయా బండికి? కింద పడితే ఇక్కడ ఒకటే తగిలింది. ఇప్పుడు నీ మాటలు వింటుంటే ఇక్కడ నొప్పి వస్తుంది. నువ్వు కీ ఇట్లదా, ముందు కీ ఇట్లదా. ఏమైంది? ఏం లేదు, యాక్సిడెంట్ అయింది డాడ్. యాక్సిడెంటా? ఏమైంది నీకు? నాకేం అవ్వలేదు, బట్ కార్ ఫ్రంట్ లైట్స్, బంపర్, సైడ్ విండో మొత్తం పోయింది డాడ్. కార్ సంగతి తర్వాత, నీకేం కాలేదు కదా? నేను చెప్తూనే ఉన్నాను, డ్రైవర్ను పెట్టుకోరా అని చెప్పేసి. నేనే నడుపుతా అన్నావు. చూసావుగా ఎంతవరకు తీసుకొచ్చావో. ఈ కార్ అంత అచ్చరాలేదు అనిపిస్తుంది. ఐ థింక్ వి షుడ్ గెట్ ఎ న్యూ వన్. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఐ లూజ్ వెయిట్. ఇది వేసుకుందాం అని చెప్పి అలానే పెడుతున్నా. వెన్ విల్ ఐ ఫిట్ ఇన్ టు దిస్? జిమ్ జాయిన్ అయిపోవాలి, కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా. బట్ జిమ్లో జాయిన్ అవ్వాల్సిన పని లేదు. జిమ్ ఎలాగో 1 కిలోమీటర్ దూరం ఉంది, అక్కడికి 2 రౌండ్లు రోజు వేసినా సరిపోతుంది. ఇట్స్ ద ఫీల్ దట్ మ్యాటర్స్. చెయ్యాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. జిమ్కి వెళ్ళాలా? ఈ జంక్ ఫుడ్ ఎక్కువైపోయి బాడీ మొత్తం పోయింది. జిమ్ జాయిన్ అవడం కంటే మనమే థ్రెడ్మిల్ ఆర్డర్ చేద్దాం. పనిలో పని సైక్లింగ్ కూడా చేసేస్తే పోయే, అది కూడా ఆర్డర్ పెట్టేద్దాం. ఇదంతా ఓకే, కానీ ట్రైనింగ్ ఎవరున్నారు? హలో జై, who's that guy who trains Bunny? ఏమైందే? తలనొస్తుంది, ఊపిరి కూడా ఆడట్లే, గొంతు కూడా మొత్తం ఎట్లనో ఉంది. పొద్దుమూకులు ఆ ఫోన్లో ఉంటే ఇంకేమైతుంది ఇది కాకుండా? బామా, ఏదో ఒక టాబ్లెట్ ఇవ్వవా? అయినా ఇంత చిన్న దానికి టాబ్లెట్ ఎందుకే? సొంటి కాఫీ కొంచెం చేసిస్తాను, అది దాగి కొంచెం జండు బామ్ రాసుకుని స్టీల్ తీసుకొని మండుకో చెప్తా. ఏదో ఒకటి మిరియాల చారు కూడా కొంచెం పెడతా, అది దాగు. ఎందుకు ఇంత తుమ్ములు వస్తున్నాయి? ఫ్లూ సింప్టమ్స్ ఉన్నట్టున్నాయి. అసలే నెక్స్ట్ వీక్ న్యూజిలాండ్ వెళ్తున్నా. ఎందుకన్నా మంచిది ఒకసారి డాక్టర్ని కనుక్కుంటే బెటర్ ఏమో. హలో, డాక్టర్ శిరీష. Let me do this.
వస్తున్న మ్యూజిక్ పెట్టుకొని పడుకుందాం. ఇదేంటి ఒక సైడే వస్తుంది, ఇంకో సైడ్ రాదా? ఈ కనెక్షన్ ఏంటి? గాడ్, ఈ డిస్టర్బెన్స్ కంటే ఆ డిస్టర్బెన్స్ బెటర్. ఇంకెప్పుడు డబ్బులకి కకృతి పడి 30 రూపీస్ ఇయర్ ఫోన్స్, 40 రూపీస్ ఇయర్ ఫోన్స్ అంటే కొనుక్కోకూడదు. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ పొద్దున్నుంచి? దీని బదులు నా ఎయిర్పాడ్స్ పెట్టుకుంటే బెటర్. పీస్. Silly fellows. Janvi, you know what? You know my friend Shamni, right? She stays in Germany. తన హస్కీకి 10 హస్కీస్ పుట్టాయంట. And she's giving me 2, ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్. హౌ లక్కీ. నాకు కూడా కుక్కలంటే ఎంత ఇష్టం. పెంచుకోవాలంటే మా మమ్మీ ఏమని తెలుసా? కుక్క తెచ్చుకుంటావా? నువ్వే మాకు పెద్ద బట్టన్ అనుకుంటా అంటే ఇక్కడ నేను. అయినా కుక్క తెచ్చుకొని షో చేద్దామనే. కుక్క అంటే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, అర్థమైతుందా నీకు? అది 1, 2 పోతే ఎవరు క్లీన్ చేస్తారు? నువ్వు క్లీన్ చేస్తావా? ఎవ్వరు చేయరమ్మా, మళ్ళీ నాకే వస్తుంది. అది పక్కన పెట్టు. మళ్ళా మనం బయటికి పోవాలంటే దాన్ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. నువ్వు చూసుకుంటావా? ఊరికే రాత్రులు మీ ఫ్రెండ్స్ ని కలుస్తా అది ఇది అని చెప్పి వెళ్ళిపోతా ఉంటావు. ఎవరు చూసుకుంటారే? షో అయిపోయింది మధ్య అందరికి కుక్కల్ని తెచ్చుకుందామని. దాన్ని కట్టేసి పెట్టి దాన్ని ఒక జైల్లో పెట్టినట్టు అట్లా కాదు. ఒక బాధ్యత అది ఉండాలి, రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటికి పోయిన తర్వాత నీ లైఫ్ నువ్వు చూసుకునే పరిస్థితిలో ఇంకో లైఫ్ ని కూడా చూసుకుంటా అని నీకు అనిపించినప్పుడు తెచ్చుకుందులే ఇంటికి. ఏం పర్లేదులే, మా ఇంటికి వచ్చి ఆడుకో. నువ్వు నూడిల్స్ తినావు కదా. జాన్వి, దిస్ స్పాగెటీ. ఓ, హౌ యు విన్ మై ఫ్రెండ్? లంచ్ ఆర్డర్ పెట్టుకుందాం. ఏం ఆర్డర్ పెట్టుకుందాం? 460యా? 459, 499. 499 అంటే 400 అనుకుంటారా? కాదు, 500. నెక్స్ట్ టైం నుంచి కుకింగ్ నేర్చేసుకోవాల్సిందే. ఈ ప్రైసెస్ భరించలేకపోతున్నాం. మన బడ్జెట్లో ఏం లేదా? పర్ఫెక్ట్, 189. సాంబార్ రైస్ పర్లేదులే. దే కాంట్ గో రాంగ్ విత్ సాంబార్ రైస్. కానీ జాను, ఏదో రోజు ప్రైస్ చూసి కాకుండా నువ్వు డిష్ చూసి ఆర్డర్ పెట్టుకునే రోజు వస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ప్రస్తుతానికైతే సాంబార్ రైస్ తిన్నాం. ఎగ్స్ ఉన్నాయా? ఇవాళ ఏ క్యూజిన్ ట్రై చేద్దాం? అమెరికన్, ఇటాలియన్ మన్నీ ఇక్కడ ఫేక్ ఉంటాయి. జాపనీస్ చూద్దాం. ఇదేంటి కొత్త రెస్టారెంట్లో ఉంది? సూషీ, ఆల్పినోస్ చీజ్ పాపర్స్, గ్రిల్ చికెన్, కుంగ్ పాంగ్. లెట్స్ ట్రై దిస్. అయినా అదేంటి ప్రైస్ జస్ట్ 450 రూపీసా? 450 రూపీస్కే కుంగ్ పావ్ చికెనా? అంత తక్కువ ప్రైస్ ఉంటే బాగోదేమో. సర్లే, ఎందుకు రిస్క్. లెట్స్ ట్రై ఎ ప్రీమియం రెస్టారెంట్. జాను, నేను ఎప్పటి నుంచి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. నీ హెయిర్ స్ట్రాంగ్గా ఎలా ఉంటుంది? నేనైతే ఎన్ని ప్రొడక్ట్స్ యూస్ చేశానో, ఎన్ని షాంపూస్ యూస్ చేశానో, ఇంపోర్టెడ్ కూడా యూఎస్ నుంచి రప్పించి మరీ యూస్ చేశా. ఆయన నా జుట్టు ఎలా ఉంది? అన్నిటినీ డబ్బుతో కొనలేవురా. ఓ ప్లీజ్. I've always wanted to say this to you someday. కొన్నిసార్లు మన ట్రెడిషనల్ మెథడ్స్లోనే అల్టిమేట్ సొల్యూషన్స్ ఉంటాయి. మామూలుగా అయితే మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, అదంత ఎఫెక్టివ్ ఉండదు. అందుకే మా నాన్నమ్మ చిన్నప్పుడు ఆయిల్ అప్లై చేసే ముందు హీట్ చేసేది. అవునా? రిచ్ పీపుల్ అండ్ దేర్ కజిన్స్. పేరెంట్స్ యానివర్సరీ కోసం యూరోప్ టికెట్స్ బుక్ చేశాను. కానీ మనమేమో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు తీసుకెళ్ళాలంటే సర్ప్రైజ్ ఏమో రివీల్ అయిపోతుంది. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి పట్టుకెళ్ళాలి. సరే, నెక్స్ట్ టైం కాంటినెంట్ దాటి ఏదైనా ప్లాన్ చేద్దాం. ఇప్పటికైతే బెంగళూరుకి బుక్ చేద్దాం. బిజినెస్ క్లాస్.
ఏం చేద్దాం? ఓ 20,000 అయినా బిజినెస్ క్లాస్ కాదా ఇది? హలో. లాస్ట్ టైం నిఖిల్ వాళ్ళ మమ్మీని సర్ప్రైజ్ చేయడానికి పాండిచేరి తీసుకెళ్ళాడు. మన బడ్జెట్లో మనం కూడా ఏదైనా చేయాలి మమ్మీకి. ఏం చేద్దాం? కేరళ ట్రై చేద్దామా? షీ ఆల్వేస్ వాంటెడ్ టు గో దర్. టికెట్స్ ఎంత ఉన్నాయి? పర్వాలేదు, ఐ థింక్ వీ కెన్ డూ దిస్. ఎక్సైట్ కూడా అవుద్దేమో ఫ్లైట్ అది ఇది అంటే. నాకు అజ్జుకు మమ్మీ కంటే ఇట్స్ ఓకే. రౌండ్ ట్రిప్ అండ్ డిస్కౌంట్స్ అప్లై చేస్తే ఓ నాట్ బ్యాడ్. నెక్స్ట్ హోటల్స్ చెక్ చేద్దాం. హోటల్స్ ఏంటి ఇంత రేట్ ఉంది? మళ్ళీ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అని, ఫుడ్ అని, ఎక్స్ట్రా ఖర్చులు. 30K. ఒక పని చేద్దాం, ఫ్లైట్ తీసుకొని ట్రైన్స్లో వెళ్తే అక్కడ సేవ్ చేసే కాస్ట్లో అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్నీ సెట్ చేసేయచ్చు. ఇన్ కేస్ అడిగితే కేరళకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవని చెప్పేస్తా.